అందరికీ నమస్కారం అండి. ట్రంప్ అధికారంలోనికి వచ్చిన తర్వాత మనం చాలా రకాలైన ఇన్ఫర్మేషన్స్ అది కరెక్టో కాదో తెలియకుండా యూట్యూబ్‌లో అన్నీ వినేస్తున్నాం. చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాం. టుడే ఈస్ అవర్ స్పెషల్ గెస్ట్ జనేత కంచర్ల. లాంగ్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూ చేశాను. ఆ విశేషాలన్నీ ఇప్పుడు నేను మీతో చెప్పను. డైరెక్ట్‌గా మేడంతో మాట్లాడేద్దాం. సో హ్యాపీ టు సీ యూ అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు ఇండియాలో ఉన్నారంటే ఫస్ట్ చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఎప్పుడొచ్చారు ఇండియాకి ఫస్ట్ నాకది చెప్పండి? ఆల్మోస్ట్ 10 డేస్ ఎగో. అవునా? ఓకే. ఏంటి ఏదైనా అకేషన్‌కొచ్చారా? ఎప్పుడు వెళ్ళిపోతున్నారు? లేదు. మా డాటర్ సెమిస్టర్ అబ్రాడ్ లండన్‌లో చేస్తుంది. సో, ఐ డ్రాప్డ్ హర్ దేర్ అండ్ దెన్ కేమ్ బ్యాక్ టు మీట్ మై ఫ్యామిలీ. నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. లాస్ట్ టైము మిమ్మల్ని జూమ్ కాల్‌లో తీసుకొని మనం మాట్లాడాం. గుర్తుందా మీకు? దట్స్ ట్రూ. ఎప్పుడంటే పాండమిక్‌లో అక్కడున్న పరిస్థితులేంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడాం లాస్ట్ టైమ్. కరెక్ట్. ఇదే మనం ప్రత్యక్షంగా కలవడం. నైస్ టు సీ యూ ఇన్ పర్సన్. థ్యాంక్ యూ. మీ టూ రియల్లీ. ఏంటండి ఎగ్జాక్ట్‌లీ అంటే మీరు అక్కడ ఉన్నారు అండ్ మోర్ ఓవర్ ఇమిగ్రేషన్‌కి సంబంధించి మీకు చాలా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి నేను మిమ్మల్ని ఈరోజు ఈ కాన్వర్జేషన్ పిలవడానికి కారణం. ట్రంప్ వచ్చిన తర్వాత చాలామంది అనుకున్నది ఏంటి అనంటే సూపర్ డెవలప్మెంట్ జరిగిపోతుంది. ఇంతకు ముందు లేనిది ఇప్పుడు ఏదో వస్తుంది అని. బట్ ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అది మన భారతీయుల్ని ఎక్కువ నష్టపరిచే విధంగా ఉన్నాయా అంటే మీరేమంటారు? అంటే ఇది టూ ఎర్లీ టు మేక్ దట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్. అంటే ఓన్లీ భారతీయులు కానీ, అంటే మనము యునైటెడ్ స్టేట్స్ అని తీసుకున్నప్పుడు ఇమిగ్రేషన్ అనగానే ఓన్లీ ఇండియన్స్కి కాకుండా ఇట్ ఎఫెక్ట్స్ ఆల్ ద ఇమిగ్రెంట్స్ త్రూ అవుట్ ద వరల్డ్. Correct. ఎవరైతే ఇమిగ్రేట్ అయ్యి వస్తారో యునైటెడ్ స్టేట్స్కి. సో అంటే భారతీయులకి స్పెసిఫిక్గా అని ఏమీ ఉండదు. అంటే ఆ కాన్స్టిట్యూషన్లో ఒకసారి ఇమిగ్రేషన్ రూల్స్ ఇలా తీసుకుంటున్నాము అంటే దట్ ఎఫెక్ట్స్ ఆల్ ద కంట్రీస్. కరెక్ట్. ఎందుకంటే అక్కడ ఉన్నది మన భారతీయులు ఒక్కళ్ళే కాదు కదా. దేశ విదేశాల నుంచి ఎంతో మంది అక్కడ మైగ్రేట్ అయ్యి ఉన్నారు. రైట్. సో అలా చూసినప్పుడు ఏంటి అని అంటే మనకి అంటే ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ అయినట్టుంది. సో ఇట్స్ టూ ఎర్లీ టు టాక్. అంటే ఎట్లా అవి ఇంప్లిమెంట్ చేయబడతాయి, అంటే భారతీయులకి స్పెసిఫిక్గా ఇండియన్స్కి ఏమన్నా హామ్ జరుగుతుందా వీటి వల్ల అన్నప్పుడు మనం వెయిట్ చేసి చూడాలి. బట్ కొన్ని విషయాలు చూస్తే మనకి అంటే ఆయన రాగానే అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఫస్ట్ టర్మ్ ట్రంప్లో చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చేశారు. తర్వాత నెక్స్ట్ డెమోక్రాట్స్ ఆ గవర్నమెంట్ రాగానే కొన్ని అండూ చేసేసారు. మళ్ళీ వీళ్ళు రాగానే మళ్ళీ అండు. Yeah. అంటే ఇలా ఒక గవర్నమెంట్ చేసింది ఇంకొక గవర్నమెంట్ అండూ చేస్తూ ఉంటే ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది? అండ్ అంటే బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్, బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ సిటిజన్స్ దృష్టిలో పెట్టుకొని అలాంటి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైం. అండ్ దెన్ ఇమిగ్రేషన్ అనగానే మనం చాలా మటుకు ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడే వింటున్నాం ఈ మధ్యలో. సో అంటే ఓన్లీ ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు ఇలా. సో అండ్ ట్రంప్ సెకండ్ టర్మ్లో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ఇట్ అంటే ఫస్ట్ డేనే నేను ఇలా చేసేస్తాను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రిలేటెడ్ టు ఇమిగ్రేషన్ అని అన్నారు. చేశారు కూడా, అది సిగ్నేచర్ చేశారు. ఇల్లీగల్ ఏలియన్స్ని అంటే వెన్ దే సే ఇల్లీగల్ ఏలియన్స్ని ఎవరైతే అన్ఆథరైజ్డ్ అంటే రకరకాలుగా వస్తూ ఉంటారు. అంటే ఒక ప్రాసెస్ పరంగా వ్యాలిడ్ స్టేటస్లో వీసా మీద వచ్చి అది ఎక్స్పైర్ అయ్యాక అక్కడే ఉండిపోవడం అంటే అన్ఆథరైజ్ స్టే అయిపోతుంది, ఇల్లీగల్గా ఉండడం. కొంతమంది సిచ్యువేషన్స్ అట్లా అరైజ్ అవుతాయి వాళ్ళకి. అంటే ఎక్స్టెన్షన్స్ అవ్వక ఇలా అవ్వడము, అంటే వెనక్కి వెళ్ళడానికి ఇష్టం లేకుండా అక్కడే ఉండాలని డిసైడ్ అయిపోయి అదొక రకంగా అన్డాక్యుమెంటెడ్గా వస్తారు కొంతమంది పేరెంట్స్ అన్డాక్యుమెంటెడ్గా వచ్చినప్పుడు పిల్లలు చిన్నప్పుడే అన్డాక్యుమెంటెడ్గా తీసుకురాబడతారు. సో ఇలా రకరకాలుగా వచ్చిన వాళ్ళందరూ కలిపి అన్డాక్యుమెంటెడ్ ఏలియన్స్. సో వీళ్ళందరినీ అన్డాక్యుమెంటెడ్ని ఇల్లీగల్గా ఉన్న వాళ్ళందరినీ పంపించేయాలి అనేది హిజ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. అండ్ ఎస్పెషలీ మనం ఇంకా డీప్గా చూసుకుంటే వాళ్ళ మెయిన్ ఫోకస్ వచ్చేసి ఎవరికైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో, క్రిమినల్ హిస్టరీ ఉందో వాళ్ళని ముందు పంపించేసేయాలి అని. అంటే మనము అవుట్ సైడ్ నుంచి చూడకుండా ఆ కంట్రీ సిటిజన్స్ లాగా ఒకవేళ చూస్తే ఎవరి కంట్రీకి వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్ని దేశాలకి. సో ఇప్పుడు ఇక్కడ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చూస్తే అంటే ఈ డ్రగ్ కార్టెల్స్ కానివ్వండి, ఇట్లా క్రిమినల్ హిస్టరీ ఉండి మర్డర్స్ ఇలాంటివి చేసే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళని పంపించేసేయాలి కంట్రీలో నుంచి. అంటే వాళ్ళని దేశ సంరక్షణార్థం. దట్స్ కరెక్ట్. సో వీ షుడ్ థింక్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఇట్స్ ఎ కరెక్టివ్ మోడ్. బట్ దెన్ అగైన్ కమింగ్ బ్యాక్ టు
ఇట్లా స్టూడెంట్స్ లాగా వెళ్ళి చాలామంది అంటే అన్ఆథరైజ్డ్ వర్క్ చేస్తూ ఉండి ఇట్లా ఇప్పుడు మనకి వాళ్ళు ఐస్ వాళ్ళు చెప్పారనమాట, మీరు ఎక్కడన్నా ఏదైనా అంటే సీ సంథింగ్ సే సంథింగ్ అంటాం కదా, అంతే కదా. అలా మీరు ఒకవేళ అన్ఆథరైజ్డ్గా ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే చూస్తే మాకు ఈమెయిల్ కానివ్వండి, ఫోన్ కానీ చేయమని డైరెక్ట్గా ఉన్నాయి ఇప్పుడు. సో ఎవరైనా అంటే ఇప్పుడు మన ఇంటి పక్క వాళ్ళైనా కూడా మన ఇంట్లో ఏదైనా అంటే ఎక్కువ మంది ఉండి మేబీ వాళ్ళకి సస్పిషియస్గా అనిపించింది బాలా, మన అనుకోండి. దేశంలో కరప్షన్ గురించి ఏమైనా ఉంటే బాగుండండి. అలా అనిపించింది నిజంగా. నాకు Agree. ఒకటి గొప్పగా అనిపిస్తుందండి. ట్రంప్ అయినా అంతకు ముందు వచ్చిన ఎవరైనా సరే అధికారంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ దేశ రక్షణ, దేశ సంరక్షణ, దేశం డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, నా దేశాన్ని స్ రక్షించుకోవాల్సిన బాధ్యత నాది అనే ఒక గొప్ప మోటో ఒకటి కనపడుతూ ఉంటుంది. వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా టోటల్ పిక్చర్ చూసినప్పుడు మెయిన్ పాయింట్ అది ఉంటుంది ఖచ్చితంగా. కానీ మన వాళ్ళు ఆలోచిస్తే ఎంత బాగుండేది అలాగా. ప్రతి రాజకీయ నాయకుడు మన దేశం బాగుండాలి, మన జిల్లా బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన ఊరు బాగుండాలి. ఇలా కాకుండా నా కుటుంబమే బాగుండాలి, నా కుటుంబమే ఒక 10 తరాలు కూర్చుని తినాలి అనడంతోనే కరప్షన్ స్టార్ట్ అయ్యి ఈరోజు కరప్షన్ లేని ప్రాంతం లేకుండా అయిపోయింది. డెవలప్మెంట్ నిజంగా అయిందని అనుకుంటున్నాం. బట్ డెవలప్మెంట్ కొన్ని ప్రాంతాలకే, కొన్ని వ్యక్తులకే పరిమితం అయిపోయింది. అది చాలా బాధాకరం. అగ్రీ నిజంగా. విత్ యూ. యా. సో సిమిలర్గా అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా పేట్రియాటిజం వాళ్ళకి అండ్ దెన్ కంట్రీ ఫస్ట్ అండ్ దెన్ ట్రంప్ వచ్చిందే మళ్ళీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే దీంతో. సో హీస్ ఇంప్లిమెంటింగ్ సమ్ ఆఫ్ దోస్ అండ్ కొన్ని మనకు నచ్చకపోయినా కూడా అది ఇట్స్ కైండ్ ఆఫ్ అంటే కరెక్షనల్గా యూజ్ చేసుకొని కొన్ని థింగ్స్ అంటే అన్ఆథరైజ్ ఉన్న వాళ్ళని క్రిమినల్స్ని పంపించేయడం అనేది అంటే ఆ కంట్రీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది సెకండ్ థింగ్. సో అండ్ స్టూడెంట్స్ విషయంలో చూసుకుంటే మనకి ఇప్పుడు చాలా 2 తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ అండ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు అక్కడికి, యునైటెడ్ స్టేట్స్కి. సో వెళ్ళినప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు ఒక వెళ్ళే ఉద్దేశం అక్కడికి వెళ్ళాక కొంత వర్క్ చేసుకుని కూడా నా ఫీజు నేను కట్టుకోవచ్చు, నా పేరెంట్స్కి కొంత బడ్డెన్ తగ్గించవచ్చు, లేదా అక్కడ ఇన్కమ్ నేను ₹1 ఇంటికి పంపించవచ్చు. ఇలాంటి థాట్ ప్రాసెస్తో వెళ్ళే వాళ్ళే 99% మంది. దట్ ఈస్ కరెక్ట్. కానీ ఇప్పుడు అది రిస్ట్రిక్ట్ చేయడం అని అంటే రెస్ట్రిక్ట్ చేయడం అంటే రూల్స్లో అది లేదు అంటే ఆ థాట్ ప్రాసెసే రాంగ్. ఆ థాట్ ప్రాసెసే రాంగ్. మనకి ఇప్పుడు అంటే మీడియా ద్వారా చెప్పాల్సింది ఏంటి అంటే దే షుడ్ కరెక్ట్ దట్ థాట్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా. ఎందుకనంటే పేరెంట్స్కి తెలియదు కొన్నిసార్లు, ఎందుకంటే కిడ్స్ ఆల్రెడీ అంటే ఆ మాస్టర్స్ ఏజ్కి వచ్చేసారంటే దే ఆర్ అడల్ట్ ఏజ్ అండ్ దెన్ దే మేక్ సమ్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ కదా. సో అప్పుడు పేరెంట్స్ ఓకే వాళ్ళు బాగానే చూసుకుంటా ఉన్నారులే, లెట్ దెమ్ గో అని. సో పేరెంట్స్ కూడా కొన్ని థింగ్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అండ్ కిడ్స్ కూడా అక్కడికి వెళ్ళే వాళ్ళు ఏదైతే ఉన్నారో మనం రూల్స్ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే, బికాజ్ ఐఎమ్ ఇమిగ్రేషన్ లాయర్ కాబట్టి, అండ్ స్టూడెంట్స్ వెళ్తున్నారు అంటేనే వాళ్ళు చదువుకోవడానికి వెళ్తున్నారు. చదువుకోవడం అనగానే మనం రూల్ బేస్డ్ చూసుకుంటే F1లో ఏంటి అని అంటే యుఎస్ కాన్సులేట్కి వెళ్ళి మీరు ఆఫీసర్ ముందు అపియర్ అయినప్పుడు ఏం చెప్తారు, నేను ఫలానా కోర్స్ చేయాలనుకుంటా ఉన్నాను అండ్ దెన్ నాకు ఫైనాన్షియల్ సపోర్ట్గా అంటే మీకు ఈచ్ కోర్స్ వర్క్కి ఈచ్ యూనివర్సిటీలో ఒక్కొక్క రకమైన ఫీజు ఉంటుంది. సో నేను ఆ ఫీజు ఫైనాన్షియల్ కేపబిలిటీస్ ద్వారా నేను మీట్ చేయగలుగుతాను అంటే నేను పే చేస్తాను, నాకు అంత కెపాసిటీ ఉంది అని మీరు ఫైనాన్షియల్గా ప్రూవ్ చేసినప్పుడే మీకు వీసా ఇవ్వబడుతుంది. అలా ఇచ్చినప్పుడే మీరు యుఎస్లోకి అడుగు పెడతారు. అలా అక్కడికి వచ్చిన తర్వాత స్టడీస్ చేస్తూ పార్ట్ టైం జాబ్ అనేది మీరు ఆన్ క్యాంపస్లో చేసుకోవచ్చు. దట్ ఈజ్ లీగల్. అది కూడా అంటే మీరు ఏదైతే అది చేయడం అని కాకుండా ఈచ్ స్కూల్కి కూడా ఒక ఇంటర్నేషనల్ ఆఫీస్ ఉంటుంది. ఆ స్కూల్ డిఎస్ఓ, డెసిగ్నేటెడ్ స్కూల్ అఫీషియల్ అని అంటారు. సో హీ ఆర్ షీ విల్ ఆథరైజ్, ఓకే మీరు ఆన్ క్యాంపస్లో పార్ట్ టైం ఒక 20 hours వర్క్ చేసుకోవచ్చు అని ఆథరైజ్ చేసినప్పుడు దెన్ యూ గో అప్లై ఫర్ ద జాబ్స్. వెన్ యూ గో దేర్ చాలా హెవీ కాంపిటీషన్. ఈ మధ్య నేను విన్నాను అంటే రిలేటెడ్ టు, నేను వర్జీనియాలో ఉంటాను కాబట్టి వన్ ఆఫ్ ద యూనివర్సిటీలో ఒక్క జాబ్కి అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ దగ్గర అసిస్టెంట్షిప్ చేయడానికి ఒక్క జాబ్కి ఆల్మోస్ట్ 40 to 60 రెజ్యూమేస్. ఓ మై గాడ్. ఆ 40 to 60లో కూడా అందరూ మన వాళ్ళే. బాబా. సో అలా ఉన్నప్పుడు అంటే చూడండి మీకు ఎంత కాంపిటేటివ్గా ఉంటుందో ఆన్ క్యాంపస్ జాబ్స్కి. అండ్ వీళ్ళే కాకుండా అక్కడ లోకల్స్ కూడా దే ఆల్సో విల్ డూ ఆన్ క్యాంపస్ జాబ్. అంటే వాళ్ళకి అవర్ రిస్ట్రిక్షన్స్ ఏముండదు, దే కెన్ డూ హౌ మెనీ అవర్స్ దే వాంట్. సో వీళ్ళు ఇంత కాంపిటీషన్లో అంటే ఆ పర్టికులర్ జాబ్ సంపాదించాలి అని అనుకున్నప్పుడు ఇంత కాంపిటీషన్. సో సమ్ టైమ్స్ స్టూడెంట్స్ ఏంటి అంటే లేదు ఆన్ క్యాంపస్ జాబ్ చేయడం అనేది ఇట్స్ లీగల్లీ గివెన్ రైట్ టు మీ అని ఫీల్ అవుతూ ఉంటారు.
No, that is wrong. Yeah. So yes, you have ఆథరైజ్ చేసినప్పుడు వర్క్ చేసుకోవచ్చు, కానీ జాబ్ వెతుకొని చేసేది ఆన్ క్యాంపస్లో అనేది ఇట్స్ లైక్ డిపెండింగ్ అపాన్ ద అవైలబిలిటీ ఆఫ్ ద జాబ్. రైట్. సో అది వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఒకటి. అండ్ దెన్ ఆఫ్ క్యాంపస్ జాబ్స్ అయితే పీరియడ్ అసలు చేయకూడదు. అంటే డిఎస్ఓ ఆథరైజ్ చేయరు మీకు, అండ్ ఇట్స్ అ ఫుల్ టైమ్ అవుట్ సైడ్ చేసినప్పుడు. వెన్ వీ టాక్ అబౌట్ అవుట్ సైడ్ లైక్ గ్రాసరీ స్టోర్స్లో కానివ్వండి, రెస్టారెంట్స్లో కానివ్వండి, గ్యాస్ స్టేషన్స్లో కానివ్వండి, ఇంకా ఏదైనా ఆఫ్ క్యాంపస్ అంటే ఎక్కడ ఎలాంటి వర్క్ చేసినా కూడా దట్ ఈస్ కాల్డ్ అన్ఆథరైజ్డ్ వర్క్. ఎవరన్నా మీరు ఇలా చేస్తున్నప్పుడు ఓకే పలానా రెస్టారెంట్లో మేము ఇలా చూసామని కంప్లైంట్ చేసినప్పుడు ఐస్ అక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. వాళ్ళు డాక్యుమెంట్స్ మీకు ఆ వర్క్ ఆథరైజేషన్ లేదు అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నాక దే విల్ పుట్ యూ బిహైండ్ ద బార్స్ అండ్ డిపోర్ట్ యూ. కరెక్ట్. సో మీరు అక్కడికి ఏ ఉద్దేశంతో వెళ్ళారు? చదువుకోవాలని. అంటే ఆల్రెడీ ఒక 4 years ఆఫ్ బ్యాచులర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారు, ఇంకా అనదర్ 2 years ఆఫ్ మాస్టర్స్ అని అంటే యూ హ్యాడ్ అ గుడ్ ఆపర్చునిటీ. ఇక్కడ 4 years అయిపోయిన తర్వాత మీకు జాబ్ చేసుకునే అంత ఆపర్చునిటీ ఉంటుంది మీరు ఉండే కంట్రీలో. కానీ ఇంకా పై చదువుల కోసము యునైటెడ్ స్టేట్స్ వెళ్ళినప్పుడు ఇలా థింక్ చేసి జస్ట్ బికాస్ ఆఫ్ సింపుల్ సిల్లీ థింగ్స్ వల్ల మీ గోల్ని మీరు రీచ్ అవ్వలేకపోతా ఉన్నారు. సో దాన్ని చాలా సీరియస్గా ఆలోచించాలి స్టూడెంట్స్. అఫ్ కోర్స్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వెళ్ళినప్పుడు మీకు ఉంటాయి లోన్స్, ఉంటాయి స్టూడెంట్స్ లోన్స్ ఇవన్నీ. బట్ అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని నిజంగానే నాకు ఈ 2 yearsలో నా ఫైనాన్షియల్ పిక్చర్ ఎలా ఉంది, నేను ఏమి సంపాదించకుండా రూల్స్ ఫాలో అయ్యి జస్ట్ నేను చదువుకోవడం వల్ల ఎలా గెట్ బ్యాక్ అవుతాను, అంటే ఈ లోన్ ఎలా పే చేస్తాను, మా పేరెంట్స్కి బర్డెన్ ఇస్తున్నానా నేను అనేది వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని వెళ్ళే ముందే అలాంటి డెసిషన్ అంటే పాజిటివ్గా ఒక డెసిషన్ తీసుకుంటే పేరెంట్స్తో కన్సల్ట్ చేసి కూర్చొని బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో దట్ వే ఇలాంటి చిన్న థింగ్స్ వల్ల మీరు యూఆర్ నాట్ పుట్టింగ్ అంటే యూఆర్ పుట్టింగ్ యువర్ లైఫ్ అండ్ యువర్ అంటే వాట్ యూ సే ఒక చదువుకొని వచ్చి అదంతా ఒక స్టేక్లో పెడుతున్నారు మీరు అక్కడ. సో దానివల్ల ఏమవుతుంది, ఇఫ్ యు ఆర్ బీయింగ్ డిపోర్టెడ్ యూ హ్యాడ్ టు కమ్ బ్యాక్ ఈవెన్చువల్గా, అండ్ మీరు ఎప్పటికీ వెళ్ళలేరు. అంటే బేస్డ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ఎన్ని ఇయర్స్ బార్ ఉంటుంది, అసలు బార్ ఉంటుందా లేదా, అండ్ 5 years 10 years ఇలా ఉంటుంది. సో వెన్ యూ కెన్ నెవర్ రీఎంటర్, సో మీరు ఒక గోల్ ఓరియంటెడ్గా నేను యునైటెడ్ స్టేట్స్ వెళ్ళాలి ఇలా అంటే ఒక కెరీర్ పరంగా మీకు కొన్ని ఉంటాయి ఆల్రెడీ ప్రీ ప్లాన్ చేసుకొని ఉంటారు, ఇవన్నీ కూడా యు ఆర్ లూజింగ్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ అలా ఆలోచిస్తే బాగుంటుంది, అంటే పాజిటివ్గా ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ దేర్ కెరీర్స్. కానీ అంటే మన సబ్జెక్ట్కి సంబంధం లేకపోయినా నిన్న నాతో ఒక పెద్ద ఆయన, మా గురుగారులు అంటేనే ఒక ఆయన మాట్లాడుతూ ఉంటే ఇదే విషయం మీద, అంజలి ఒక 50 ఏళ్ల క్రితం తీసుకో, అంటే ఈ ఏజ్ 70 ఏళ్ళు, ఒక 50 ఏళ్ల క్రితం మేము టీనేజ్లో ఉన్నప్పుడు అని ఆయన నాకు చెప్తూ ఉన్నారు. మనది బేసిక్గా వ్యవసాయ ఆధారిత దేశం. ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూ మగవాడికి సపోర్ట్గా ఉంటూ అన్ని పనులు చేసుకునేవాళ్ళు. వీళ్ళు వ్యవసాయం చేసుకుని ఇంటికి వచ్చి అలసిపోయేటప్పటికి వాళ్ళు చక్కగా అన్నీ చూసుకునేవాళ్ళు. తండ్రి చేసే కష్టాన్ని కొడుకులు అర్థం చేసుకుని వాళ్ళు బాధ్యత తీసుకునేవాళ్ళు, ఫ్యామిలీకి దగ్గరగా ఉండేవాళ్ళు, ఫ్యామిలీకి చాలా అటాచ్ అయి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటి వీళ్ళు చదువులు అంటూ దేశ విదేశాలు వెళ్ళిపోయి పేరెంట్స్ ఏమి టెన్షన్స్ పడుతున్నారో, వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నారో లేదో, అసలు వీళ్ళతో అటాచ్మెంటే లేకుండా పోయింది, ఎందుకమ్మా ఈ విదేశీ చదువులు అన్నారు. నాకు నిజంగా ఒక్క సెకండ్ అనిపించింది, నిజమే కదా, దూరంగా వెళ్ళిపోయి ఆ అభిమానాలు ఆ ప్రేమలకి దూరంగా వెళ్ళిపోయి చదువు సంపద అని అనుకుంటూ ఆ తర్వాత ఇదే పేరెంట్స్ మళ్ళీ మా దగ్గర లేడు, మమ్మల్ని చూడడానికి కూడా రాలేదు, మేము చచ్చామన్నా కూడా రాలేకపోతున్నాడు అక్కడి నుంచి, ఏ గ్రీన్ కార్డ్ ఇష్యూసో ఇమిగ్రేషన్స్ ఏదో ఒకటి రాలేకపోతున్నాడని బాధపడ్డాం. ఇది నిజంగా అనవసరంగా దేశం విడిచి వెళ్ళడం వేస్ట్ ఏమో అనేంతగా, అంటే పాండమిక్ వచ్చి ఎలా అయితే మనకి కొన్ని విషయాల్లో కళ్ళు తెరుచుకున్నాము, ఐ థింక్ ట్రంప్ వచ్చిన తర్వాత కూడా కొన్ని విషయాల్లో మనం కళ్ళు తెరుచుకుంటామేమో అని నాకు అనిపిస్తుంది. దట్స్ ఎ గుడ్ ఇంటర్ప్రిటేషన్ ఐ వుడ్ సే. వెళ్ళడం అనేది డెఫినెట్లీ ఈజ్ ఎ పర్సనల్ చాయిస్, వెదర్ ఇట్ ఈజ్ ఆ ఇండివిజువలా లేదు అని అంటే ఆ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో చూస్తే ఎక్కువగా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది అన్ని డెసిషన్ మేకింగ్లో. సో ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్ వెదర్ ఇట్ ఈస్ ఇండివిజువల్ ఆర్ ఫ్యామిలీ. నేను అలా వెళ్ళాలనుకుంటున్నాను అని అన్నప్పుడు పేరెంట్స్ సపోర్ట్ చేయడం కానీ, లేదు చదువుకొని వచ్చేయని కొంతమంది అంటారు, ఇక్కడే అంటే ఫర్దర్ స్టడీస్కి వెళ్ళండి బట్ బ్యాక్ వచ్చేసేయండి అని. కొంతమంది ఓకే వెళ్ళి సెటిల్ అవ్వండి, బికాజ్ అంటే ఇంత చదువుకున్న తర్వాత అంటే దే కెనాట్ స్టాప్ ద కిడ్ గోయింగ్ అంటే ఫర్ ఫర్దర్ స్టడీస్ కదా. సో ఇలా
బట్ మీరన్నట్టుగా యెస్. అంటే ఆ పర్సనల్ చాయిస్ వల్ల కొన్ని లూజ్ అవుతూ ఉంటారు వాళ్ళు. అంటే బ్యాక్ వచ్చి పేరెంట్స్ అంటే ఇప్పుడు వీసా ఇష్యూస్ వల్ల రాలేకపోవడము, కొన్నిసార్లు పేరెంట్స్ చనిపోయినప్పుడు కూడా రాలేకపోవడము. ఇలా అంటే ఆహ్, వాళ్ళకి రావాలని ఇంట్రెస్ట్ లేదని కాదు, రావాలనుకుంటారు. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత వెళ్ళాలా లేదా? సో, అంటే అది కొంచెం బాధాకరమైన విషయం. ఎవరినన్నా ఫ్యామిలీలో లూజ్ అయినప్పుడు అలా రాలేకపోవడము అనేది. అండ్ వాళ్ళు అక్కడుండి కూడా వాళ్ళు అక్కడుంటారు ఫిజికల్‌గా కానీ మొత్తం వాళ్ళ ప్రెజెన్స్ మైండ్ అంతా అంతా ఇక్కడే ఉంటుంది. ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. సో, అంటే ఇప్పుడు మీరన్నట్టుగా ఎవరైతే మీ ఫాదర్ లాంటి వాళ్ళు, గురువుగారు లాంటి వాళ్ళు అని అన్నారో కొన్ని థింగ్స్ అగ్రీ చేయొచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ఏజ్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు వెళ్ళే టీనేజర్స్ ఏమనుకుంటారు, లేదు నేను వెళ్ళాలి, నా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, వెళ్తున్నారు. నేను వెళ్ళాలి, ఎక్స్‌ప్లోర్ చేయాలి, నేనిక్కడ ఉండను, ఇక్కడ చదువుకోను అనేది వాళ్ళది. మిడ్ ఏజ్‌కొచ్చేసరికి ఓకే. లెట్ దెమ్ గో ఎక్స్‌ప్లోర్ అండ్ దెన్ ఈవెంచువల్‌గా వాళ్ళు అన్ని లెర్న్ చేసినప్పుడు దే విల్ కమ్ బ్యాక్ అనేది మిడిల్ ఏజ్ గ్రూప్. ఇంకా పేరెంట్స్ ఏజ్డ్ అయిపోయిన తర్వాత అంటే వాళ్ళు ఏజ్డ్ అయిపోతున్న కొద్దీ కొంచెం డిపెండెన్సీ పెరుగుతుంది. పెరుగుతుంది. వాళ్ళు ఆశిస్తారు అంటే రావాలి మా దగ్గరికి అనేది. వాళ్ళది తప్పేమి లేదు వాళ్ళ ఆలోచనలో. కాకపోతే వీళ్ళకి కుదురుతుందా లేదా? వాళ్ళు ఎలాంటి బిజీ లైఫ్ స్టైల్‌లో ఉన్నారు? అంటే ఈ ఈ హోల్ లైఫ్ స్టైల్ ప్రొసీజర్‌లో ఎవరిని మనం తప్పు పట్టలేం. అనంటే దట్ ఈస్ అన్ ఇండివిడ్యువల్ చాయిస్ అని నా ఒపీనియన్. కరెక్ట్. కరెక్ట్. అబ్సల్యూట్‌లీ కరెక్ట్. అబ్సల్యూట్‌లీ కరెక్ట్. అంటే ఒకటి ఇప్పుడు ఆర్థికంగా అన్ని రకాలుగా ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్లి చదువుకోవడం, అక్కడ ఇన్‌కమ్ లేకపోయినా వెనకాల నుంచి బ్యాక్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ అబ్సల్యూట్‌లీ ఫైన్. కానీ ఎవరైతే లోన్‌ల మీద పెడతారో, వీళ్ళకున్న ఆస్తులు కూడా బ్యాంక్‌లోకి దోబెట్టి మరీ లోన్ తీసుకొని వెడతారో, అక్కడ ఉద్యోగాలు కూడా చేసుకునే పరిస్థితి లేనప్పుడు డెఫినెట్‌గా ఫైనాన్షియల్‌గా, మెంటల్‌గా ఫ్యామిలీ కూడా దూరం అయిపోయి, మోరల్‌గా చాలా డిసప్పాయింట్ అయిపోయే సిట్యుయేషన్స్ ఉన్నాయి కాబట్టి, ఒకటికి 2 సార్లు ఆలోచించి అడుగు బయట పెట్టడం, దేశానికి అడుగు బయట పెట్టడం అనేది చేస్తే బెటర్ ఏమోనని పర్సనల్లీ యాస్ ఎ మదర్‌గా నేను అనుకుంటున్నాను. డెఫినెట్‌లీ ఐ అగ్రీ విత్ యూ. యాహ్! ఎందుకనంటే దే హావ్ టు థింక్ వన్స్, ట్వైస్ అండ్ దెన్ పేరెంట్స్‌ని కూడా కలుపుకొని వాళ్ళు ఏమనుకుంటున్నారు. అండ్ అక్కడే సెటిల్ అవ్వాలని లేదు. అక్కడ చదువుకొని ఫర్దర్ స్టడీస్ మళ్ళీ బ్యాక్ రావచ్చు. బట్ ఈచ్ ఇండివిడ్యువల్ ఫ్యామిలీకి ఆ పర్సన్‌కి ఎంత ఫైనాన్షియల్ కేపబిలిటీస్ ఉన్నాయి, హ్మ్. హౌ ఫార్ దే కెన్ స్ట్రెచ్ అనేది వాళ్ళు డెఫినెట్‌గా చూసుకోవాలి. అంటే వాళ్ళకి తలకు మించిన భారంలో వెళ్ళి ఎగ్జాక్ట్‌లీ. ఇబ్బంది పడిపోయి ఇప్పుడు మీరన్నట్టు డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్‌కి గురయ్యి ఆ స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి. ఆ ప్రెషర్ ఉంటుంది స్టూడెంట్‌కి. నేను ఏదో ఒకటి చేసి మళ్ళీ ఆ లోన్ కట్టాలి, వెనక్కి పంపించాలి అని అనుకున్నప్పుడు ఇలాంటివి వాళ్ళు చేస్తూ ఉంటారు. పార్ట్ టైమ్ జాబ్స్ కానివ్వండి అలా. సో, అలా అంటే అందరూ ఇప్పుడు 100 పీపుల్ చేస్తా ఉంటే 100 పీపుల్ దొరుకుతారని మనం అనలేము. కరెక్ట్. కరెక్ట్. సో, మేబీ ఒకళ్ళిద్దరు దొరికినా కూడా వాళ్ళేంటి అనంటే మేబీ దే కెన్ గివ్ అంటే ఎలా రకరకాలుగా నేనొక్కడినే కాదు, నేనొక్కదాన్నే కాదు, ఇంకా రకరకాల మా ఫ్రెండ్స్ కూడా ఇలా వర్క్ చేస్తున్నారని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, కరెక్ట్. కరెక్ట్. అది వాళ్ళు అంటే మీ దగ్గర దాకా కూడా వస్తుంది మిమ్మల్ని డిపోర్ట్ చేయడానికి. సో, చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి అనేది కరెక్ట్. యాహ్! ఒక ఎందుకంటే సజెషన్. మన ఇండియాలోలా కాదు కదా! లాలో ఉన్న లూప్ హోల్స్‌ని పట్టుకొని బయటకొచ్చేయడానికి. సో, అమెరికా లా ఈస్ సో స్ట్రిక్ట్. వాళ్ళు చాలా పద్ధతిగా ఫాలో అయిపోతారు దాన్ని. ఎవరో వచ్చి మనల్ని కాపాడతారని అనుకుంటే అయ్యేవి కావవి. ఇంత కష్టపడి అక్కడికెళ్ళి జ్యుడిషియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ప్రాబ్లమ్ వచ్చింది అని అనుకుంటే మళ్ళీ లైఫ్ అంతా స్ట్రగుల్ అవ్వాలి. ఇట్స్ ట్రూ. దట్స్ ట్రూ. ఇప్పుడు నేను యూట్యూబ్‌లో చూస్తానంటే 20,00,000 ఉద్యోగాలు పోయాయి అనేది వీడియోలు చాలా మంది చేసేస్తున్నారు. మన వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు ఎన్ఆర్ఐలు. ఇస్ ఇట్ ట్రూ అండి? నిజంగా 20,00,000 ఉద్యోగాలు పోయాయా? పోతే ఎందుకు పోతాయి సడెన్‌గా? అంటే ఇట్ ఈజ్ ఒకే రోజు పోవడం కాదు. ఇట్స్ ఎ ప్రాసెస్. ఇప్పుడు మనం పాస్ట్ 2 ఇయర్స్ నుంచి చూసుకుంటే మార్కెట్ కండిషన్స్ అంత బాగోలేవు. అంటే పాండమిక్‌లో ఏంటి అనంటే ఎక్కువగా హైర్ చేసేసుకున్నారు వాళ్ళు. సో, ఇప్పుడు కట్ డౌన్ ప్రాసెస్ అన్నమాట. సో, రైట్. దానికి అండ్ దెన్ ఇప్పుడు ఇంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అట్‌లీస్ట్ ట్వైస్ ఎ వీక్, 3 టైమ్స్ ఎ వీక్ రమ్మంటున్నారు ఆఫీస్‌కి. సో, ఎక్కువగా హైర్ చేసుకున్న వాళ్ళని దే వాంట్ టు లే ఆఫ్. రైట్. కట్ అవుతా ఉన్నాయి. అంటే ఒకేసారి 20,000 కాకున్నా కూడా మెల్లమెల్లగా ఇట్స్ ఎ ప్రొసీజరల్ పార్ట్‌గా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ కంపెనీస్. బట్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వాళ్ళు ఒక వీడియో చూస్తే 20,00,000 అంటే వీళ్ళు ఏం చేస్తార్రా బాబు ఇప్పుడు వెనక్కొచ్చేస్తారా? లేకపోతే ఇంకొక జాబ్ కోసం అక్కడే ఉంటారనే ఒక క్వెషన్ ఉంటుంది కదా! సో, అందుకని అడిగాను. యాహ్! అంటే ఇప్పుడు హెచ్-1బీ మీద వాళ్ళు వర్క్ చేసే వాళ్ళున్నారనుకోండి. ఇప్పుడు ఉద్యోగం పోయినప్పుడు ఇంతకుముందయితే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు వేరే ఉద్యోగానికైనా ఎతుక్కోవాలి. ఎక్కువ టైం ఉండేది కాదు. అంటే యూఎస్‌సిఐఎస్ ఎక్కువ టైం ఇచ్చేది కాదు. లేదు అనంటే వెనక్కొచ్చేసేయాలి. వెనక్కొచ్చేసి మళ్ళీ ఉద్యోగం దొరికినప్పుడు వాళ్ళు వెళ్ళొచ్చు. ఇప్పుడు పాస్ట్ ఒక 5 ఇయర్స్, 5 ఇయర్స్ నుంచి ఒక 60 డేస్ గ్రేస్ పీరియడ్ అని ఇస్తున్నారు. ఓకే. అంటే ఇప్పుడు నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను ఒక ఎంప్లాయర్ దగ్గర. ఈ ఉద్యోగం నాకయిపోయింది.
అండ్ ఈ 60 డేస్ నేను అంటే పెరోల్ అది లేకుండా ఉండొచ్చు. కానీ I-94 వ్యాలిడిటీ ఉండాలి. అంటే వాళ్ళకి ఏదైతే వీసా స్టేటస్ ఉంటుందో అది వ్యాలిడిటీ ఉండాలి. అది ఉన్నప్పుడు 60 డేస్ పెరోల్ లేకుండా, ఏం పే లేకుండా ఉండొచ్చు. ఈ 60 డేస్‌లోగా వాళ్ళు వేరే ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ చూసుకొని అక్కడికి వెళ్ళిపోవచ్చు. రైట్. 60 డేస్ అని అన్నప్పుడు ఇట్ డజంట్ మీన్ దట్ మీరు ఫుల్‌గా 59, 60 డేస్ యూజ్ చేసేసుకోవాలని కాదు. దట్స్ ద మ్యాక్స్ టైమ్ లిమిట్. ద సూనర్ యూ గో టు ద డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీ, ద బెటర్ ఆఫ్ యూ ఆర్. అండ్ దెన్ నెక్స్ట్ మళ్ళీ మీరు ఇక్కడ నుంచి ఇంకొక ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అగైన్ ఆ ఎంప్లాయర్ కూడా అప్లికేషన్ పెట్టడం USCISకి, దెన్ వాళ్ళు అక్కడ అప్రూవ్ చేయడము, ఇదంతా కూడా ప్రొసీజరల్ బేసిస్ అనమాట. సో దానికి ప్రీమియం ప్రాసెస్ అని ఉంటుంది. అంటే కొంత డబ్బులు ఎక్కువ కట్టి మీరు ప్రీమియం ప్రాసెస్ ఆప్ట్ చేసుకుంటే 15 బిజినెస్ డేస్లోనే కేసు అడ్జుడికేట్ చేస్తారు. సో ఇలా అనమాట. అక్కడ కొంత గ్రేస్ పీరియడ్ ఉంది. బట్ ఆ గ్రేస్ పీరియడ్ 60 డేస్ అయిపోయిన తర్వాత అయిపోయేంత వరకు కూడా మీరు 59th డే వరకు కూడా మీకు ఉద్యోగం రాలేదనుకోండి, నా దృష్టిలో అయితే బీయింగ్ అన్ ఇమిగ్రేషన్ లాయర్ ఇట్స్ బెటర్ టు లీవ్ ద కంట్రీ. ఎందుకంటే రూల్ వయలేట్ చేసేదానికంటే వయలేషన్ అవ్వకముందే మీరు లీవ్ చేస్తే పెట్టడం మంచిది. నెక్స్ట్ టైంకి అంటే ఇప్పుడు మీరు ఫుల్ H1B స్ట్రెచ్లో 6 ఇయర్స్ స్ట్రెచ్లో 3 ఇయర్స్ ఒకసారి ఇస్తారు, 3 ఇయర్స్ ఒకసారి ఇస్తారు. ఈ స్ట్రెచ్లో మీరు మళ్ళీ ఒక 2 ఇయర్సే యూజ్ చేసుకున్నారు. మళ్ళీ వెళ్ళాలనుకున్నప్పుడు బ్యాక్ డెఫినెట్గా డోంట్ వయలేట్ ద రూల్స్. ఎగ్జాక్ట్లీ. అది లీగల్‌గా ప్రాబ్లమ్ అయిపోతుంది కదా వాళ్ళకి. మీరు వెనక్కి వచ్చేసి మళ్ళీ ఉద్యోగం మీకు దొరికినప్పుడు మళ్ళీ వెళ్ళండి. సో దట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ. సో వయలేషన్ అనేది ఒకసారి జరిగిందనుకోండి, ఇట్స్ ఆల్వేస్ ట్రబుల్ ఫర్ యూ నో మ్యాటర్ వాట్ ఇట్ ఈజ్. మీరు మళ్ళీ వెళ్ళాలనుకున్నప్పుడు మీరు కాన్సులేట్లో అపియర్ అవుతారు. సో వాళ్ళకి తెలుస్తుంది మీరు వయలేట్ చేసినట్టు ప్రీవియస్గా. సో అలాంటప్పుడు మీకు ఇవ్వకపోవచ్చు మళ్ళీ H1B ఆపర్చునిటీ. సో కేర్ఫుల్గా చూసుకొని ఇవన్నీ రూల్స్ వయలేషన్ అవ్వకుండా రూల్స్కి కంప్లై అవుతూ యూ హ్యావ్ టు. ఎందుకంటే మనము ఒక డిఫరెంట్ కంట్రీ నుంచి వెళ్ళాము. మనం ఇప్పుడు ఏ కంట్రీకి వెళ్ళినా కూడా, ఇప్పుడు ఇండియాకే వచ్చారనుకోండి, రూల్స్ వయలేట్ చేస్తే ఎవరు ఊరుకోరు. మనం వేరే దేశానికి వెళ్ళినప్పుడు కూడా ఆ పర్టికులర్ కంట్రీ రూల్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి. అలా కంప్లై అవుతూ మీ లైఫ్ స్టైల్ని అంటే మీ లైఫ్ని అలా లీడ్ చేస్తూ ఉంటే ఎనీ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇప్పుడు డెమోక్రాట్స్ వచ్చినా, రిపబ్లికన్స్ వచ్చినా, ఇంకెవరు వచ్చినా, ఏ అడ్మినిస్ట్రేషన్ వచ్చినా కూడా మీకు ఉండే నష్టం ఏమీ లేదు రూల్స్కి కంప్లై అయినప్పుడు. మీకు వచ్చే నష్టం వల్ల రూల్స్ ఎప్పుడైతే మీరు వయలేట్ చేస్తారో దట్ ఈస్ వెన్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. అండ్ వన్ మోర్ ఏంటంటే అక్కడ ఇప్పటి వరకు ట్రంప్ రానంత వరకు కూడా అక్కడ పుట్టిన పిల్లలకి అక్కడ రెసిడెంట్ అయ్యే ఒక ఆప్షన్ ఉండింది. ఇప్పుడు అది లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇది ఒక్కసారి దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడగలుగుతాం. ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటాం దాన్ని. అంటే ఇంతకుముందు కొన్ని డెకేడ్స్ బ్యాక్ ఏం చేశారు అని అంటే సుప్రీం కోర్టు అప్హోల్డ్ చేసింది. ఒక చైనీస్ నేషనల్ ఛాలెంజ్ చేసినప్పుడు కంట్రీలోనే ఎంటర్ అవ్వనివ్వకపోయినప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉంది, ఇట్స్ బర్త్ రైట్ సిటిజన్షిప్ లీగల్ అనేది వాళ్ళు అప్హోల్డ్ చేశారు. ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో త్రూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా దే ఆర్ టేకింగ్ ఇట్ బ్యాక్. అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బర్త్ రైట్ సిటిజన్షిప్ మేము తీసేస్తున్నాము అనేది వాళ్ళు ఒకటి చెప్పారు. అండ్ ఇది ఎస్పెషల్లీ మన భారతీయులకు కూడా చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది. అంటే వీళ్ళని ఉద్దేశించి చేసింది కాదు, ఇది త్రూ అవుట్. సో దీనివల్ల ఏంటి అని అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది మనకు కాన్స్టిట్యూషన్ ద్వారా 14th అమెండ్మెంట్ ద్వారా ఇవ్వబడుతుంది. సో ఎవరైతే ఆ సాయిల్ మీద కంట్రీ లోపల బార్న్ అవుతారో ఆటోమేటిక్గా దే విల్ బి US సిటిజన్స్. సో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చెప్పేది ఏంటి అని అంటే ఈదర్ ఎవరైనా అంటే మామ్ కానీ డాడ్ కానీ ఈదర్ గ్రీన్ కార్డ్ హోల్డర్ అన్నా అయి ఉండాలి, సిటిజన్ అన్నా అయి ఉండాలి బేబీ పుట్టినప్పుడు. అలాంటప్పుడే వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది. ఓకే, ఆ ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఉంది. లేదు అంటే లేదు. ఇప్పుడు మన ఇండియన్స్ని ఎక్కువగా చూసుకుంటే మీరు అక్కడికి వెళ్ళే వాళ్ళు డిఫరెంట్ వర్క్ వీసాల్లో వెళ్తూ ఉంటాం మనం, నాన్ ఇమిగ్రెంట్ వీసాలో. లైక్ H1s కానివ్వండి, H4s కానివ్వండి, R1s అండ్ L1s, ఇట్లా రకరకాల దాంట్లో వెళ్తూ ఉంటారు. ఇంకా వేరే కంట్రీస్ నుంచి ఈ వీసాస్ ఇట్లా రకరకాలుగా వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఇఫ్ అంటే చైల్డ్ ఈజ్ బార్న్ ఆన్ ద సాయిల్, మీరు నాన్ ఇమిగ్రెంట్ వీసాలో ఉన్నప్పుడు యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ స్టేటస్ అనేది ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా. అండ్ బట్ అది ఛాలెంజ్ చేయబడింది కోర్టులో. సో వాషింగ్టన్ స్టేట్స్లో ఒక 4 స్టేట్స్ కలిపి ఒక ఫెడరల్ కోర్టులో. అండ్ ఫెడరల్ జడ్జ్ ఏం చెప్పారంటే ఒక 14 days దీన్ని స్టే చేస్తున్నాము ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ జరిగే వరకు. టెంపరీగా స్టే చేశారు, ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ వన్. మళ్ళీ బోత్ సైడ్స్ నుంచి ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత అగైన్ దే విల్ టేక్ ఫర్దర్ డెసిషన్. బట్ ఇప్పటికైతే అంటే
యుఎస్ ఎప్పటి నుంచో అట్లా బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇస్తుంది కాబట్టి ఒకేసారి దాన్ని రద్దు చేసేసరికి ఒకలాంటి టెన్షన్. ఆఫ్ కోర్స్ అంటే ఇప్పుడు నేను ఉన్నాను, మా డాటర్ కూడా అంటే మేము అలా వెళ్ళిన వాళ్ళమే, మా డాటర్ అలా బాన్ అయింది, అట్లా చాలా మంది చూసుకుంటే అక్కడ అట్లా బాన్ అయి బర్త్ రైట్ సిటిజన్షిప్ వచ్చింది. అండ్ మనము వేరే డిఫరెంట్ కంట్రీస్ చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు యూకే చూసుకున్నా కూడా, కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ చూసుకుంటే అక్కడ బాన్ అయిన సిటిజన్స్కి ఆ సిటిజన్షిప్ అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ లేదు. ఇప్పుడు యూకే చూసుకుంటే దే విల్ నాట్ హ్యావ్. అండ్ మనము ఇప్పుడు అరబ్ ఇక్కడున్న ఆప్షన్స్ కూడా లేవా? అంటే వీళ్ళకి ఒక ఫాదర్ మదర్ గ్రీన్ కార్డు ఉంటే అది కూడా లేదు. సో మరి ఎలా వస్తుంది సిటిజన్షిప్, ఎలా వస్తుంది? ఆ మదర్కి ఫాదర్కి ఏదైతే నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ ఉంటుందో అట్లాంటి స్టేటసే వస్తుంది అనమాట. సో మనకు అమెరికా ఎప్పటి నుంచో అలా ఇచ్చేసరికి ఒకేసారి మేము రద్దు చేస్తున్నాం అనే వరకు అందరిలో టెన్షన్ మొదలైందన్నమాట. సో బట్ ఇది ఈవెన్చువల్గా అంటే ఎంతవరకు అది లా అవుతుంది, రూల్ అవుతుంది, వేచి చూడాలి తప్పకుండా. బట్ ఈవెన్చువల్గా ఈ పర్టికులర్ కేసు సుప్రీం కోర్టులో ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మనం వెయిట్ చేసి చూడాలి సుప్రీం కోర్టు ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు ఈ రూల్ని అనేది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ టెంపరీగా అయితే ఓన్లీ ఒక 14 days స్టే ఇచ్చారు. కానీ నేను అక్కడ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు, ఎవరైతే 8th month 7th month ఈవెన్ 6th monthలో ఉన్న వాళ్ళు ప్రీమెచ్యూర్ అయినా సరే మాకు సిజేరియన్ చేసేసేయండి, ఇది ఆర్డర్ వచ్చే లోపల వెళ్ళి పుట్టేస్తే పాతవే అమల్లో ఉంటాయి అని హాస్పిటల్స్ సిజేరియన్స్ కోసం లైన్ కట్టారు. అంజలి, కెన్ యూ బిలీవ్ ఇట్ అని అంటే నాకు జస్ట్ కాంట్ డైజెస్ట్ ఇట్ రియలీ. ఎందుకంటే 9th month అంటే పోనీ కొంతవరకు మనం ఇది చేసుకోవచ్చు, మరి 7th 8th కూడా అక్కడ గ్రీన్ కార్డ్ కోసం లేకపోతే అక్కడ సిటిజన్షిప్ కోసం పిల్లల హెల్త్ ఎలా మనం డిస్టర్బ్ చేస్తాము బాబు. ఐ డోంట్ సపోర్ట్ దిస్ రియల్లీ అన్నా నేను. నిజంగా సిచ్యువేషన్స్ అలా ఉంటే కొంచెం బాధాకరం అండి. అంటే బట్ ఐ డోంట్ అగ్రీ విత్ దాట్. ఎందుకు అంటే ద రీజన్ ఐ మీన్ కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే మనము పేరెంట్స్ అంటే చాలా సాక్రిఫైస్ చేస్తారు, ఒక జనరేషన్ సాక్రిఫైస్ చేసి ఇక్కడ పేరెంట్స్ వదులుకొని స్టడీస్ కని వెళ్ళి అక్కడ వీసాస్ ద్వారా అంటే వర్క్ వీసాస్ వచ్చి ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. అఫ్ కోర్స్ వాళ్ళు ఇదంతా ఎందుకు చేస్తారు, అట్లీస్ట్ టు గివ్ దేర్ కిడ్స్ ఎ బెటర్ ఆపర్చునిటీ, రైట్? అంతే. సో ఎవరైనా పాజిటివ్ గా అలా థింక్ చేస్తారు. బట్ ఇప్పుడు మీరు అనిన దానికంటే సి సెక్షన్స్కి లైన్లు కట్టారు అనేది మాత్రము ఫాల్స్ స్టేట్మెంట్ అని నేను అంటాను. ఎందుకనంటే ఇప్పుడు ఈ కంట్రీలో ఐఎమ్ నాట్ ష్యూర్ అంటే అది ఎలా ఉంటుంది ప్రొసీజర్, బట్ యునైటెడ్ స్టేట్స్లో మటుకు మీకు ఒక బేబీని డెలివర్ చేయాలి సి సెక్షన్ ద్వారా అని అన్నప్పుడు వాళ్ళు రూల్స్ కొన్ని ఫాలో అవుతారు ఖచ్చితంగా. ఏదన్నా కాంప్లికేషన్ అరైజ్ అవ్వాలి అంటే మదర్కి కానీ బేబీకి కానీ యూనో లైఫ్కి ప్రాబ్లం, ఇంకా ఏదైనా ప్రాబ్లం అంటే ఒక డాక్టర్గా అంటే యు ఆర్ ఎ డాక్టర్, యు ఆర్ ఎ లైసెన్స్డ్ డాక్టర్. ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎ రాంగ్ డెసిషన్ యు ఆర్ పుట్టింగ్ యువర్ లైసెన్స్ ఎట్ స్టేక్. సో అలాంటప్పుడు ఒక డ్యూ డెలిజెన్సీ చేసి జస్టిఫై చేయగలగాలి మీరు. అంటే ఇప్పుడు సి సెక్షన్ నిజంగానే నేను రికమెండ్ చేస్తున్నానా లేదా, వాళ్ళు వచ్చి అడిగేశారని సి సెక్షన్ మాత్రం అక్కడ చెయ్యరు. ఎందుకంటే రూల్స్ అంటే మీ బీయింగ్ ఏ మామ్ యూనో ఐ వెంట్ త్రూ ద ప్రాసెస్, ఐ నో ఎక్కువ శాతం వాళ్ళు రెగ్యులర్ డెలివరీస్కి ఎంకరేజ్ చేస్తారు. ఏదన్నా కాంప్లికేషన్ వస్తేనే సి సెక్షన్, అదర్వైజ్ యూ హ్యావ్ టు డూ నార్మల్ డెలివరీ. సో ఇది కూడా నన్ను అడిగారు చాలా మంది, అంటే ఇలా అందరూ సి సెక్షన్ చేసుకోవాలి అని వెళ్తున్నారు అని అంటే అక్కడ మెడికల్ సిస్టమ్ ఎంకరేజ్ చెయ్యదు. అండ్ దెన్ ఎందుకంటే ఇన్సూరెన్స్లో కూడా వాళ్ళకి ఉండాలి, అంటే ఏ విధంగా డాక్టర్ దాన్ని జస్టిఫై చేశారు, ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా. ఎందుకంటే సి సెక్షన్ అన్నప్పుడు అడిషనల్ డేస్ మీరు ఉండాల్సి వస్తుంది హాస్పిటల్లో. సో అది రియల్గానే డాక్టర్ జస్టిఫికేషన్ ఎలా ఉంది అనేది వాళ్ళు కవర్ చేసేటప్పుడు చూస్తారు. దట్స్ అ ఫాల్స్ స్టేట్మెంట్ ఐ వుడ్ సే. అంటే వీళ్ళు ఒకవేళ వెళ్ళి అడిగినా కూడా డాక్టర్స్ డినై చేస్తారు, ఎందుకంటే దే హ్యావ్ టు ఫాలో ద రూల్స్. రైట్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా పెడితే సేఫ్ సైడ్ ఉంటారు, ఎలా పెడితే ప్రాబ్లమ్స్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది, విచ్ ఈస్ ద బెస్ట్ వే టు గో అని అంటే మీరు ఏం చెప్తారు? యూజువల్గా అంటే వాళ్ళు ఎలాంటి వీసాలో వెళ్ళాలనుకున్నా కూడా దే హ్యావ్ టు మేక్ ష్యూర్ అంటే మీరు మీ హోంవర్క్ చేయండి ఫస్ట్. అంటే నేను స్టూడెంట్గా వెళ్తున్నానా, H1B మీద వెళ్తున్నానా, H4లో వెళ్తున్నానా, ఇలా రకరకాల వీసాస్ చూసుకుంటే కూడా అంటే ఈ వీసాతో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది. స్టూడెంట్ అయితే నేను స్టూడెంట్గా వెళ్తాను, చదువు ఫినిష్ చేసుకుంటాను, నేను ఆఫ్ క్యాంపస్ చేయకూడదు జాబ్, ఓన్లీ ఆన్ క్యాంపస్ పార్ట్ టైం చేయాలి, దానికి తగిన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని చూసుకొని మీరు వెళ్ళండి, అంటే ఇవాల్యుయేట్ చేసుకోండి. ఎందుకంటే
అందరికీ వన్ సైజ్ డజంట్ ఫిట్ ఎవ్రీబడి. కరెక్ట్. సో మీ ఫైనాన్షియల్ కేపబిలిటీస్ని బట్టి మీరు చూసుకోవచ్చు. అండ్ దెన్ H1B మీద వెళ్ళే వాళ్ళు కూడా అంతే. నిజంగా మీకు జాబ్ ఉందా అక్కడ? సో జాబ్ ఉంటే ఎక్కడ వర్క్ చేస్తున్నారు అంటే బీ ప్రిపేర్డ్. మీరు వీసాకి వెళ్ళేటప్పుడు కూడా యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. మీ టైటిల్ ఏంటి, మీరు ఎలాంటి జాబ్ డ్యూటీస్ చేస్తారు, ఏ లొకేషన్లో కూర్చొని జాబ్ చేస్తారు అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు H1Bలో వెళ్ళాలనుకున్నప్పుడు సో మీరు చూసుకోండి అంటే మీకు జాబ్ నిజంగానే అక్కడ ఉందా అంటే ఇట్ షుడ్ నాట్ బి ఏ పేపర్ జాబ్, ఇట్ షుడ్ బి ఏ రియల్ జాబ్. సో రియల్ జాబ్ మీరు ఎక్కడ అంటే ఓకే నాకు H1B అప్రూవ్ అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను అని కాకుండా డూ యూర్ డ్యూ డెలిజెన్సీ. నా జాబ్ టైటిల్ ఏంటి, జాబ్ డ్యూటీస్ ఏంటి, నేను ఎక్కడ కూర్చొని వర్క్ చేస్తాను, అదే కమ్యూనికేట్ చేయాలి మీరు ఆఫీసర్కి. అలా వెళ్ళినప్పుడు కూడా మీరు అంటే ఏ స్టేట్లో మీకు జాబ్ ఉంటే అక్కడికే ల్యాండ్ అవ్వడానికి చూసుకోండి. డిఫరెంట్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఆఫీసర్కి డౌట్ వస్తుంది. ఇప్పుడు మీరు కాలిఫోర్నియాలో ఉంటే మీరు ఈస్ట్ కోస్ట్లో దిగారు అనుకోండి, నేను జాబ్ కాలిఫోర్నియాలో కదా, నువ్వు ఈస్ట్ కోస్ట్లో ఎందుకు దిగావు, అసలు నిజంగానే నీకు రియల్ జాబ్ ఉందా లేదా అనేది బిగ్ క్వశ్చన్. సిబిపిలో అట్ ద పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మేక్ షూర్ అంటే ఓకే మా సిస్టర్ ఉంటుంది ఇక్కడ ఈస్ట్ కోస్ట్లో అంటే ఫస్ట్ ల్యాండ్ దేర్ వేర్ యూ హ్యావ్ ద జాబ్, దెన్ గో టు యువర్ సిస్టర్ ఆర్ యువర్ ఫ్యామిలీ హూ ఎవర్ ఇట్ ఈస్, డూ దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఎలాంటి ఇప్పుడు H4లో చాలా మంది వెళ్తూ ఉంటారు. H4 అనగానే ఎక్కువగా అంటే మనము ఓకే అంటే ఉమెనే డిపెండెంట్గా వెళ్తున్నారు అని అనుకుంటాం. అలా కాదు, మెన్ కూడా వెళ్తుంటారు. H1B ప్రిన్సిపల్ అప్లికెంట్, H4లో ఎవరైతే డిపెండెంట్స్ ఉంటారో వెదర్ ఇట్ ఇస్ ఎ హస్బెండ్ ఆర్ వైఫ్ వాళ్ళు వెళ్తూ ఉంటారు. వీళ్ళు కూడా చాలా అంటే హస్బెండ్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఏ కంపెనీకి వర్క్ చేస్తున్నారు, ఆయన టైటిల్ ఏంటి, ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇవి చూసుకుంటే అంటే కొంచెం క్రాస్ ఓవర్ అవుతాం, ఎస్పెషల్లీ ఫ్యామిలీ లాలోను ఇమిగ్రేషన్ లాలో. కొంతమంది లేడీస్ని మనం చూస్తూ ఉంటాము అక్కడికి వెళ్ళి H4 మీద కొద్ది రోజులు ఉండి వెనక్కి వచ్చేసి ప్రాబ్లమ్స్ అయ్యి స్టేటస్ లేకుండా మళ్ళీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళలేకుండా ఇలా. అంటే మేక్ షూర్ దట్ అంటే యువర్ హస్బెండ్ ఈజ్ వర్కింగ్, ఆయన స్టేటస్లో ఉన్నారు, ఆయన పే స్టెప్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మీరు కూడా మానిటర్ చేసుకుంటూ అంటే యు ఆర్ ఆన్ స్టేటస్ అనేది యూ షుడ్ హ్యావ్ దట్ బేసిక్ నాలెడ్జ్ ఐ వుడ్ సే. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ రూల్స్కి కంప్లై అవుతూ మీరు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే యూ విల్ రియల్లీ హ్యావ్ ఎ గుడ్ లైఫ్ దేర్. రైట్. సో విజిటింగ్ వీసాలో వెళ్ళే వాళ్ళకి ప్రాబ్లం లేదు ఐ థింక్. విజిటింగ్ వీసాలో వెళ్ళే వాళ్ళకి ఏంటి అంటే ఒక చిన్న సజెషన్, ఈ మధ్య నేను కూడా అంటే ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ నాకు కూడా లేదు, ఎవరో చెప్తే వినడమే. పేరెంట్స్కి 1 వే టికెట్ ఉంటే మళ్ళీ వెనక్కి పంపించేశారు అనేది. సో 2 వే టికెట్ తీసుకోవాలా? ఆల్వేస్. ఎందుకంటే మీరు ప్లానింగ్లో అంటే మీరు ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు నేను ఒక వన్ మంత్ ఉంటాను మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను, మీరు రౌండ్ ట్రిప్ బుక్ చేసుకుంటారు కదా. సో దట్స్ ఆల్సో ఏ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఆల్వేస్ రౌండ్ ట్రిప్ బుక్ చేసుకోండి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో రూల్స్కి కంప్లై అయ్యి ఉంటే నో ఇష్యూస్ ఎట్ ఆల్. ఈవెన్ వాట్ అబౌట్ బిజినెస్ వీసా అండి? బిజినెస్ వీసా కూడా అంతే. B1 ఈజ్ బిజినెస్, B2 ఈజ్ ప్లెజర్ లైక్ టూరిజంకి వెళ్ళడం అంటే ఫ్యామిలీ ఎవరైనా ఉంటే చూసుకోవడం, ఇప్పుడు వాళ్ళ డాటర్ని సన్ని చూసుకోవడం. B1 కూడా సేమ్ అంటే B1 మీకు మల్టిపుల్ ఎంట్రీ ఒక 10 years ఉండొచ్చు, B1 B2 మల్టిపుల్ ఎంట్రీ అంటారు దాన్ని. కానీ మీరు ఎవ్రీ టైం ఎంటర్ అయినప్పుడు మీ స్టే అనేది విల్ బి డిసైడెడ్ బై ది I-94. ఆ I-94 మీకు ఆఫీసర్ 1 monthకి ఇవ్వచ్చు, 2 monthsకి ఇవ్వచ్చు, 6 monthsకి ఇవ్వచ్చు. సో మేక్ షూర్ మీరు కంట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత 24 hours తర్వాత లాగిన్ అయ్యి ఆన్లైన్లోకి వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మేక్ షూర్ యూ డౌన్లోడ్ యువర్ I-94. మీకు అసలు ఎన్ని రోజులు ఇచ్చారు, లేదు నాకు 6 నెలలు ఇచ్చేశారు అని అజ్యూమ్ చేసుకోవద్దు. సో ఎన్ని రోజులు ఇచ్చారు నాకు, నేను ఎన్ని రోజులు ఉండగలిగాను. మీరు ఒకవేళ 6 monthsకి రౌండ్ ట్రిప్ బుక్ చేసుకుంటే మీకు 3 months ఇచ్చారనుకోండి, మేక్ షూర్ యూ ప్రీపోన్ ద టికెట్ టు దట్ 3 months. సో ఇట్లా చూసుకుంటా అంటే యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ హోంవర్క్. మీ వర్క్ మీరు చేసుకొని నేను ఎంతకాలం ఉండగలుగుతాను అలా చూసుకొని ఉంటే రూల్స్కి కంప్లై అయ్యి ఇట్స్ బెస్ట్ కంట్రీ. నాకు ఒక విషయం చెప్పండి, ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి అవి అవకాశం ఉంటుందా? ఆల్వేస్. సో వాళ్ళు janitalaw.comకి వెళ్ళి చూడొచ్చు, మా అడ్రస్ ఉంటుంది, ఫోన్ నెంబరు. అండ్ దెన్ janitalaw.comకి ఈమెయిల్ చేయొచ్చు. అండ్ దెన్ మాకు ఫోన్స్ చేయొచ్చు 703-789-5866 ఆర్ 703-880-6409. ఈ 2 నెంబర్స్కి చేసినా కూడా దెన్ వన్ ఆఫ్ అవర్ paralegals will pick up and then respond to your call and అవసరమైతే schedule చేస్తారు అపాయింట్మెంట్స్. మీరు ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? I'll be here for another 2 weeks. 2 weeks ఉంటారు కదా. ఇన్ కేస్ మీకు ఏదైనా కనుక డౌట్స్ ఉన్నా ఈ క్వశ్చన్ అడిగితే బాగుంటుంది మీకు అనిపించి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే జనత గారిని మళ్ళీ పిలిపించి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ వెబ్సైట్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మీకు అందుబాటులో ఉంచుతాను. జనత గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి, ఏమీ అనుకోవద్దు. Thank you so much and pleasure is mine. Thanks for the opportunity. Thank you.